వన్డే ప్రపంచ కప్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఆడడంపై బీసీసీఐ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్స్ వచ్చే ప్రపంచ కప్ ఆడాలంటే వారి వయస్సు, ఫిట్నెస్, ఫామ్లపైనే ఆధారపడి ఉంటుంది. సీనియారిటీ కంటే జట్టు భవిష్యత్తుకే ప్రాధాన్యత ఇస్తామని ఇటీవల టీమిండియా మేనేజ్మెంట్ క్లియర్ మెసేజ్ పాస్ చేసింది. బీసీసీఐ వ్యాఖ్యలతో వన్డే వరల్డ్ కప్ రేసు నుంచి రోహిత్, కోహ్లీలను తప్పించబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. వచ్చే నెలలో ఇంగ్లాండ్లో ప్రారంభం కాబోయే వన్డే సిరీస్ కోసం భారత సెలెక్టర్లు మరోసారి సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మపై నమ్మకం పెట్టారు. రోహిత్ అనుభవాన్ని ఎవరు శంకించినప్పటికీ సెలెక్టర్ల ఈ నిర్ణయంపై మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ స్పందించారు. అద్భుతమైన ఫామ్లో ఉన్న యువ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్కు జట్టులో సుదీర్ఘ ఛాన్స్ ఇవ్వకపోవడం దురదృష్టకరం. రోహిత్ శర్మను సెలెక్ట్ చేయడం వల్ల అతనికి అన్యాయం జరిగిందని అభిప్రాయపడ్డారు. యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ వన్డేల్లో సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పటికీ అతన్ని సెలెక్టర్లు పక్కన పెట్టడంపై సంజయ్ మంజ్రేకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జైస్వాల్ తాను ఆడిన గత 3 వన్డేల్లో ఏకంగా 2 సెంచరీలు కొట్టాడు. సౌత్ ఆఫ్రికాపై నాటౌట్గా 116 పరుగులు చేయగా ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్పై కూడా 110 రన్స్తో నాటౌట్గా నిలిచాడు. టీమిండియా లాంటి బలమైన వన్డే జట్టులో ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఎవరికి వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించాడు. జైస్వాల్ తనకు వచ్చిన అవకాశాలను 2 చేతులా పట్టుకున్నాడు. అయినా అతనికి జట్టులో చోటు ఇవ్వకపోవడం దురదృష్టకరం అని మంజ్రేకర్ అన్నారు.